ఈరోజు ఈ పరీక్ష ఫలితాలు ఇంజనీరింగ్ స్ట్రీమ్కు మాత్రమే ఈరోజు ప్రకటించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే నిన్ననే ఈ యొక్క అగ్రికల్చర్ మరియు ఫార్మర్కి సంబంధించినటువంటి పరీక్షలు ముగిశాయి. మరి ఒక 5 రోజులు సమయం తీసుకొని 14వ తారీఖున మళ్ళా ఈ యొక్క అగ్రికల్చర్ ఫార్మసీకి సంబంధించినటువంటి ఈ యొక్క వెబ్సైట్ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు ఈ యొక్క ఇంజనీరింగ్కి సంబంధించి 166,460 మంది విద్యార్థులు ఈ యొక్క పరీక్షను తీసుకుంటే 134,205 మంది అంటే సుమారు 80.62% విద్యార్థులు ఈ యొక్క పరీక్షలు మరి అర్హతను సాధించారు. అంటే ఈ యొక్క కట్ ఆఫ్ మార్క్ ఏదైతే మేము నిర్ధారించడం జరిగిందో కట్ ఆఫ్ మార్కును దాటి మరి ఈ ర్యాంకు సాధించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 2021 సంవత్సరానికి పోలిస్తే 2021 సంవత్సరంలో 133,066 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. బట్ క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ ఇస్ 84.78%. ఈ సంవత్సరం 134,205 మంది క్వాలిఫై అయ్యారు. అంటే గత సంవత్సరం కన్నా ఇంకొక 1000 మంది అదనంగా విద్యార్థులు క్వాలిఫై అయిన పరిస్థితిని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్డ్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్ ఆల్సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం మరి సుమారు ఒక 7,000 మంది, లాస్ట్ ఇయర్ 156,953 మంది ఈ యొక్క పరీక్షను తీసుకుంటే ఈ సంవత్సరం 166,460 మంది తీసుకోవడం జరిగింది. అంటే గత సంవత్సరంతో పోలిసి సంవత్సరం మరి అధికంగా మరి విద్యార్థులు తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు సుమారు 80% మంది అందులో క్వాలిఫై అవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సంబంధించి ఎస్సీ విద్యార్థులు సుమారు 20,000 మంది అంటే 19,822 టు బి వెరీ ప్రిసైజ్ ఈ యొక్క పరీక్షకు రిజిస్టర్ చేసుకుంటే 18,547 మంది దీనికి అపియర్ కావడం జరిగింది. దీనికి మినిమం క్వాలిఫైయింగ్ మార్కు లేదు కాబట్టి అందరినీ కూడా క్వాలిఫై చేస్తూ 100% మరి ఎలిజిబిలిటీ సాధించారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే ఎస్టీకి సంబంధించి కూడా ఎస్టీ కేటగిరీకి సంబంధించిన విద్యార్థులు 3,876 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకుంటే 3,455 మంది అపియర్ అయితే మరి ఎలిజిబిలిటీ వీళ్ళకి కూడా మరి మినిమం కట్ ఆఫ్ మార్క్ లేని కారణంగా మరి అందరూ కూడా ఉత్తీర్ణులయ్యారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ వారికి కూడా 100% రిజల్ట్ వచ్చిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క పరీక్షలు నిర్వహించడంలో మరి ముఖ్యంగా రెండవసారి వరుసగా మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క పరీక్షను జేఎన్టీయూ కాకినాడ వారు మరి చాలా సమర్థవంతంగా రికార్డు టైంలోనే దీన్ని చేశారని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ది టైమ్ టేకెన్ రైట్ ఫ్రమ్ ది నోటిఫికేషన్ 25th జూన్ నోటిఫికేషన్ ఇస్తే మరి ఎగ్జామినేషన్స్ మరి దానికి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ కానివ్వండి, విత్ లేట్ ఫీజు కానివ్వండి, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ కానివ్వండి, చాలా వరకు ఆల్మోస్ట్ ఒక 2 నెలల పాటు వారికి టైం ఇవ్వడం జరిగింది. 2 నెలల పాటు ఈ కరోనా నేపథ్యంలో ఎవరైనా ఇబ్బందులు పడుతూ మరి సబ్మిట్ చేయలేని పరిస్థితుల్లో ఉంటే ఆన్లైన్ మరి టైంను కూడా ఎక్స్టెండ్ చేస్తూ పలు దఫాలుగా వీరికి అవకాశాలు కల్పించడం జరిగింది. మరి ఈ యొక్క ఎగ్జామ్ను 19th ఆగస్ట్ అంటే ఆల్మోస్ట్ నియర్లీ 2 months టైం ఇచ్చిన తర్వాత పరీక్ష నిర్వహించుకోవడం జరిగింది. మరి ఆగస్టులో పరీక్ష నిర్వహించిన తర్వాత 25th ఆగస్టు, దాని తర్వాత జస్ట్ లెస్ దాన్ 2 వీక్స్ టైంలో ఈ యొక్క రిజల్ట్ను కూడా, అంటే దానికి ముందు కొన్ని ప్రాసెస్ ఉంటాయి కదా, ముఖ్యంగా ఈ రిజల్ట్కు దానికి సంబంధించినటువంటి కీ విడుదల చేయాలి. కీ విడుదల చేసిన తర్వాత దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటాయా, మరి ఏమైనా ఆన్సర్స్ ఏమైనా తేడా ఉంటుందా, ఇవన్నిటినీ పరిగణలో తీసుకొని చాలా పారదర్శకంగా వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేసి దాంట్లో కీ పెట్టడం జరిగింది. విద్యార్థుల దగ్గర నుంచి సమాచారం తీసుకోవడం జరిగింది. ఎక్కడ ఏదైనా తప్పులు దొరికితే దాన్ని సరిదిద్దుకునే మరి ఒక వెసులుబాటు కల్పిస్తూ పూర్తిగా ఎక్కడ కూడా ఏ విద్యార్థి కూడా నష్టపోకుండా ఈ యొక్క విధానాన్ని, ఈ యొక్క ఎగ్జామినేషన్ మరి స్క్రూటినీని మరి ఎవాల్యుయేషన్ను చాలా జాగ్రత్తగా తీసుకురావడం జరిగింది. అన్నీ మరి సరిచేసిన తర్వాత మరి ముఖ్యంగా ఈ రిజల్ట్స్ డిక్లరేషన్లో కూడా ఎక్కడా కూడా ఎవరికి ఏది ఇబ్బంది లేకుండా
ఈ పూర్తిగా పారదర్శకంగా ఈ ర్యాంక్ కార్డ్స్ కూడా ఏవైతే ఉన్నాయో ర్యాంక్ కార్డ్స్ని కూడా ఇది డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తూ రేపటి నుంచి ఈ యొక్క ర్యాంక్ కార్డ్స్ని కూడా డౌన్లోడ్ చేసుకునే ఒక వెసులుబాటును కూడా కల్పించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇక చాలామంది విద్యార్థులు కూడా కొన్ని అపోహలు ఉంటాయి. ఈ యొక్క పరీక్ష విధానం ఆన్లైన్ ఎగ్జామినేషన్లో కండక్ట్ చేశారు, మరి 10 సెషన్స్లో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేశారు. 10 సెషన్స్లో 10 రకాల క్వశ్చన్ పేపర్లు వచ్చినాయి. కొన్ని క్వశ్చన్ పేపర్లు టఫ్గా ఉన్నాయి, కాబట్టి కొన్ని క్వశ్చన్ పేపర్లు మరి ఈజీగా ఉన్న నేపథ్యంలో మరి ఒక సెషన్లో ఉన్నటువంటి విద్యార్థులు టఫ్ పేపర్ తీసుకున్న వాళ్లకు మళ్ళీ మార్కులు తక్కువ వచ్చి ఉండొచ్చు. 160కి వాళ్ళకు ఒక 120 స్కోర్ చేసి ఉండొచ్చు. ఈజీగా ఉన్న సెషన్స్లో మరి విద్యార్థులు మరి వారికి మరి ఈజీగా ఉన్నాయి కాబట్టి వాళ్లకు ఈ మార్కులు స్కోర్ చేయడంలో మరి కొంచెం అడ్వాంటేజ్ ఉండొచ్చు, వెసులుబాటు ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు టఫ్ ఉన్న క్వశ్చన్ పేపర్లో రాసిన విద్యార్థుల కన్నా వీళ్ళకి ఎక్కువ మార్కులు రావచ్చు. వాళ్ళకు 120 హైయెస్ట్ అయితే వీళ్ళకు 140 వచ్చి ఉండొచ్చు. ఇలాంటి అపోహలు ఏమైనా ఉండొచ్చు. దానికి మా సమాధానం, ఈ పేపర్స్ ఏవైతే ఉన్నాయో టఫ్ పేపర్ కానివ్వండి, ఈజీ పేపర్ కానివ్వండి, మోడరేట్ పేపర్ కానివ్వండి, ఏ క్వశ్చన్ పేపర్ తీసుకున్నా, ఏ విద్యార్థి ఏ క్వశ్చన్ పేపర్ మరి ఏ సెషన్లో రాసినా కూడా అందరూ కూడా సమానంగా ఒక కామన్ ప్లాట్ఫామ్లో తీసుకురావడానికి ఒక నార్మలైజేషన్ ప్రక్రియ ఒకటి మరి ఉంటుందనే సంగతిని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే సిస్టమ్ అంతా టోటలీ వెరీ వెరీ ట్రాన్స్పరెంట్ సిస్టమ్. కాబట్టి ఈ నార్మలైజేషన్ ప్రక్రియ మామూలుగా ప్రతి సంవత్సరం కూడా చేస్తాం. ఈ నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా ప్రతి సెషన్లో ఈ హైయెస్ట్ మార్క్స్ లేకపోతే లోయెస్ట్ మార్క్స్ యావరేజ్ తీసుకోవడం, సెషన్ టు సెషన్ దీన్ని కంపేర్ చేసుకొని అన్ని చోట్ల ఈ నార్మలైజేషన్ ఒకటే ఉండాలనే ఒక ప్రక్రియను కూడా చేపట్టడం జరుగుతుంది. మరి ఆ ప్రక్రియలో కూడా ఈ సంవత్సరం ఈ ఎఫ్సెట్ 2021 మొట్టమొదటిసారిగా ఎఫ్సెట్ పేరు మీద ఈరోజు ఈ యొక్క పరీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ నార్మలైజేషన్ చేసినా కూడా ప్రతి సెషన్లో కూడా ఈ నార్మలైజేషన్ వాల్యూ, యావరేజ్ వాల్యూ ఏదైతే ఉందో, ఈ టఫ్నెస్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 99% సేమ్గా వచ్చిందని ఒక సంగతిని కూడా ఈ సందర్భంగా నేను చాలా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇట్ షోస్ ది కన్సిస్టెన్సీ ఆఫ్ సెట్టింగ్ ద క్వశ్చన్ పేపర్ ఫర్ ఎవ్రీ సెషన్. ఇట్స్ అ వెరీ హెర్క్యులెంట్ టాస్క్. ఆల్మోస్ట్ 10 సెషన్స్లో ఒక్కొక్క సెషన్లో 160 క్వశ్చన్స్ ఉండాలా. సో 160 × 10 అంటే 1600 క్వశ్చన్స్ సెట్ చేస్తూ ప్రతి సెషన్ ప్రతి క్వశ్చన్ పేపర్ సేమ్ మరి అమౌంట్ ఆఫ్ ఒక క్వాలిటీ ఉంటూ మరి ఆ యొక్క విధానం ఏదైతే ఉందో విద్యార్థులకు సమానంగా వారి యొక్క మేధా సంపత్తిని మరి వెరిఫై చేసుకోవడానికి టెస్ట్ చేసే విధానంలో అంత కన్సిస్టెంట్గా మరి పేపర్ సెట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. రియలీ ఐ కంగ్రాచులేట్ ది కన్వీనర్ అండ్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ ది ఎఫ్సెట్ 2021 committee, which includes the chairman Apshi, Special Chief Secretary Garu, Higher Education Department, and then Commissioner College Education, Sri Pola Bhaskar Garu, Commissioner Technical Education, Commissioner Intermediate Education, and then Vice Chancellor JNTU Kakinada, and the Chairman APSET Secretary Apshi, స్పెషల్ ఆఫీసర్స్ అయితేనేమి, తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అయితేనేమి, పోలీస్ అఫీషియల్స్ అయితేనేమి, మరి ముఖ్యంగా ఈ మెడికల్ డిపార్ట్మెంట్ డిఎంఎండ్హెచ్ఓ, అట్లాగే రవాణా సౌకర్యాలు కల్పించినటువంటి ఆర్టీసీ డిపార్ట్మెంటు, మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఈపీడీసీఎల్, అట్లాగే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఆఫ్ ఎంటైర్ జేఎన్టీయూకే who are watching this program online. So and the team of subject experts, really it's a total maturity on the part of the subject experts who have understood the mindset of the students అన్నమాట. వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ యొక్క మరి పరిజ్ఞానాన్ని ఆ యొక్క సబ్జెక్ట్లో టెస్ట్ చేసే విషయంలో ఆ ప్రశ్నలు మరి తయారు చేయడం కానివ్వండి, దానికి సంబంధించినటువంటి సమాధానాలు కానివ్వండి, కీలో కూడా ఐ వాజ్ టోల్డ్ బై ది యాప్సీ చైర్మన్ గారు వెరీ వెరీ లెస్ నంబర్ ఆఫ్ ఓవర్ ల్యాప్స్ కానివ్వండి, లేకపోతే ఇన్కన్సిస్టెన్సీస్ కానివ్వండి, మరి క్రాప్ అప్ అయ్యాయని చెప్పడం జరిగింది. సో మరి నిజంగా ఐ అప్రిషియేట్ అండ్ ఐ కంగ్రాచులేట్ ది ఎంటైర్ టీమ్. And also, last but not least, the invigilators, the co-conveners, the coordinators of AP Online, and then last but not least, the TCS ION
ION Center for successfully completing AP EPSET 2021 examination without any problems. And then తర్వాత దీనికి సంబంధించినటువంటి ఈ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో మరి రిజల్ట్స్ నేను కేటగిరీ వైజ్ చెప్పాలంటే నేను చెప్తాను, లేకపోతే కన్నా మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క బ్రోషర్లో కేటగిరీ వైజ్ మొత్తం ఉన్నాయి. ముఖ్యంగా బాలూరు మెన్ 106,098 మంది ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీకి రెండు కలిపా రిజిస్టర్డ్ అండ్ ఇంజనీరింగ్ ఫార్మసీ. అండ్ దెన్ అపియర్డ్ 107 మంది. అండ్ దెన్ పాస్ అయిన వాళ్ళు 79,221 మంది ఫర్ మెన్. ఫర్ ఫీమేల్ 70,488 మంది మరి రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. 66,453 మంది అపియర్ అవ్వడం జరిగింది. మరి క్వాలిఫై అయిన వాళ్ళు 54,984 మంది. సో దిస్ ఈస్ ది total profile of the students who have taken the examination, and the pass percentage is 80.62%. and the toppers of this examination మీ అందరి అనుమతితోటి మరి ఈరోజు ఇది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ టాపర్స్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ ఇంజనీరింగ్ goes to Koyi Sri Nikhil. He is from Anantapur, Kodinginahalli, Parigi, Anantapur. Second rank, Varada Mahant Naidu, and this goes to Srikakulam. He is from Rajam, Srikakulam district. Second rank, and second and third, okatena? Third and fourth okate rank. So kabatti third and fourth jointly shared. So Duggineni Venkata Panish, and he is from Rajampeta, Kadapa Vayasa district. So and Savaram Divakara Sai, he is from Vijayanagaram. So third and fourth rank same marks vachekapatti veeliddarku vachindi. And fifth rank Nelluru Maurya Reddy, Atmakur SPS Potti Sri Ramulu Nelluru district. And then sixth rank Kakanuru Shashank Reddy, Giddaluru Prakasham district. And then seventh rank Vidhatana Pranay, he is from Vijayanagaram again, Gantyada Vijayanagaram district. Eighth rank Suravarapu Harshavarma, he is from Vijayawada, Ayappanagar Vijayawada Krishna district. And then ninth rank Tatti Kartikeya from Palakollu West Godavari district. And 10th rank Oruganti Tejo Nivas, he is from Tirupati Chittoor district. So surprisingly all 10 ranks were backed by boys only for the first time. So this is the profile. And ర్యాంక్స్ టాప్ ర్యాంక్స్ ఇది కన్ఫ్యూజన్ అవుతులే సరిపోతుంది. సో టాప్ 10 ర్యాంక్స్ అనౌన్స్డ్, total percentage announced, and then the procedure also we have announced, and again we'll come back on 14th for declaring the results for engineering, for agriculture and pharmacy. Now we'll release the CDs where you can get this information, and then website address kuda release chestam. పాస్వర్డ్ సార్ మళ్ళీ నేను సీడీ ఉంటుంది, ఈ సీడీ ఓపెన్ చేయడానికి దీనికి సంబంధించినటువంటి పాస్పోర్ట్స్ కూడా
ఇటు కూర్చోవాలి సార్ జరిపేవాళ్ళు. అంటే అటు ఇటు పెడితే వాళ్ళకి చూపించడానికి నేను చెప్పడానికి రెండు ఉంటుంది రెండునా రెండు వైపులు రైట్ వెరీ గుడ్. This is the password for opening the CD. E@PCET $@AJK. E@PCET $@AJK. Done? ఈరోజు ఈ యొక్క ఎప్సెట్ ఎగ్జామినేషన్ పరీక్షల ఫలితాలు రిలీజ్ చేయడానికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఈరోజు వచ్చేసినటువంటి హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్పర్సన్ గౌరవనీయులు జస్టిస్